ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. కీర్తన 91వ సంకీర్తన 15వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యం దేవుని ప్రేమతో నిండిన ఒక బలమైనటువంటి వాగ్దానాన్ని మనకు తెలియజేస్తుంది. నీవు ఆయన్ని పిలిస్తే ఆయన వింటాడు మరియు ప్రత్యుత్తరం ఇస్తాడు. మన శ్రమలలో, కష్టకాలంలో నీతో కలిసి ఉంటానని, నేను విడిచిపెట్టనని, ఒంటరిగా వదలనని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. నిన్ను రక్షించి చివరికి ఘనపరిచి నీ జీవితాన్ని గౌరవంగా తీర్చిదిద్దుతాడు. మనకున్న వాగ్దానం, నిన్ను పిలిచినప్పుడు నేను వెంటనే స్పందిస్తాను, నీ కష్టంలో నీతో ఉంటాను, నిన్ను రక్షించి గౌరవించదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా శ్రమల్లో ఎవరో నాకు తోడు లేరు అనే మాట మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని పట్టించుకునేటువంటి అనేక వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మన శ్రమల్లోనే మనకు తోడుగా ఉండి మనకు నడిపించి మన శ్రమ అంతటి నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన యొక్క సృష్టికర్త, మన రక్షించుకున్న దేవుడు మన శ్రమల్లో మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. శ్రమల్లో ఆయన వైపు చూద్దాం, ఆయన పిలుద్దాం, ఆయన దగ్గర అడుగుదాం, ఆయన దగ్గర నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. మన శ్రమంతటి నుంచి మనల్ని విడిపించబోతున్నాడు. అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, సత్యస్వరూపి అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని స్తుతించే ధన్యత మా జీవితంలో మీరు అనుగ్రహించినది మీ స్తోత్రాలు. ఈ ఉదయాన్నే ప్రభువైన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. శ్రమల్లో మీరు మాకు తోడుగా ఉంటానని మరొకసారి ధైర్యపరిచారు. శ్రమల్లో మమ్మల్ని ఎంతోమంది విడిచిపెట్టేయచ్చు, సహాయం చేయకపోవచ్చు, ఒంటరిగా ఉన్నాం అనిపించవచ్చు, కానీ నేను మీకు తోడుగా ఉన్నానని మరలా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచాను. మీ స్తోత్రం. ఈ ఉదయకాల సమయం ఎంతమంది శ్రమల్లో ప్రభువైనా ఉన్నారు, వారందరికీ మీరు తోడుగుండి మీరే సహాయం చేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, శరీర బలహీనత నుంచి విడిపించండి. ఈ దినపు మా పని పాటల్లో తోడుగుండి మీ సహాయం పరిపూర్ణంగా మాకు అందించండి. మీ కృప మాకు దయచేయండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాలను కాచి కాపాడి మా ప్రతి అవసరంలో మీ సహాయం అందించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుని మీ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వినయముగా వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.